ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో శ్రీ ఉన్మత్త కాళభైరవ శ్రీ వారాహి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ ఉన్మత్త కాళభైరవ స్వామికి ఆశీస్సులను కోరుకుంటూ ఎవరి గృహంలో కూడా కలతలు లేకుండా అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుంటూ వారు విద్యార్థులైతే విద్యార్థులు విద్య, ఉద్యోగస్తులైతే ధనము, వ్యాపారస్తులైతే వ్యాపార ఆకర్షణ కలిగి అన్నింటా విజయం సాధించాలని ప్రార్థన చేస్తూ కాళభైరవ స్వామి వారిని ఆశీర్వదించమని మనసారా కోరుకుందాం. 1వ తారీఖు 7వ నెల 2024 నుండి 15/7/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో కుజ భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, మిథున రాశిలో రవి శుక్ర సంచార స్థితి, కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఊ ఏ ఓ వా వి ఉ వే ఓ అక్షరాల వర్ణం వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. ఈ యొక్క జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారము, అందులో ఆరుద్రా నక్షత్ర సందర్భంగా రావడం వలన వారానికి అధిపతి శుక్ర భగవానుడు, నవగ్రహాలలో బలమైనటువంటి యోగకారకుడు, ధనయోగాన్ని ఇచ్చేటువంటి భగవంతుడు. అలాగనే మనము శుక్రవారం పూట లక్ష్మీదేవి పూజ చేసుకుంటూ ఉంటాం. కళవు వెంకటనాయక అనే వెంకటేశ్వర యొక్క పూజ చేసుకుంటూ ఉంటాం. అందులో ఆరుద్రా నక్షత్రం అవ్వడం వలన శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివస్వరూపాయ అని చెప్పుకుంటూ ఉంటాం. కనుక ఇలాంటి అమావాస్య తిథి యందున కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి యొక్క హోమము, ఇంట్లో ఒక సౌభాగ్య ముడుపు, కుష్మాండ దీపాన్ని పెట్టగలిగినట్లయితే అద్భుతమైనటువంటి అన్ని పనులలో ఆటంకాలు తొలగిపోయి విజయం సాధించడానికి మీకు అనేక మార్గాలు ఉన్నాయని చెప్పి గమనించాలి. అలాగనే రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. ఓపికగా ఉండండి, మంచిగా అర్థం చేసుకోండి, జీవిత ప్రణాళిక రచించండి. అద్భుతమైన విజయానికి మీరు కేంద్ర బిందువు అవుతారు. అలాగా ఏడాది తర్వాత వృషభ రాశి వారికి మిథున రాశిలో రవి భగవానుడు సంచారం చేయడం, అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం వలన మీరు వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో పెట్టుబడుల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే మీ సొంతం కాబోతుంది. అలాగనే స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన, ధనపరమైనటువంటి కార్యక్రమాలు, భూములు, వాహనాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. కాకపోతే తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూర ప్రయాణాలు, వాయు ప్రయాణాలు, జల ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు అవసరం. మీ పిల్లలు అంటే చిన్నపిల్లలు అవ్వడం వలన, ఇది వర్షాకాలం అవ్వడం వలన వీలైనంత వరకు పాడుబడ్డ
గృహాల దగ్గర కానీ రేకుల షెడ్ దగ్గర కానీ చెట్ల కింద కానీ ఉండకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకనగా ఈ సంవత్సరం రాజు కుజభగవానుడు అధికమైన వర్షాలు వీదురుగాలులు వేయడం పిడుగులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక కొద్దిపాటి చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శని భగవానుడు ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ధర్మబద్ధంగా ఉన్నంత వరకు అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. లాభస్థానంలో రాహు, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారైతే హోటల్ వ్యాపారాలు చేసేటువంటి వారందరికీ సెన్సెక్స్ బిజినెస్ చేసేవారికి చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. వ్యయంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య అష్టమి తిథి యందున ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక వీలైనంత వరకు వృషభ రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. ప్రశాంత జీవితానికి మీరు స్వాగతం పలుకుతారు. హోటల్ వ్యాపారస్తులు, రాజకీయాలు, సేవారంగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, స్వయం వృత్తులు, సేవారంగాల వారికి ఓపిక పట్టుదల వలన విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు.